భార్యను దక్కించుకోవడం కోసం ప్రపంచంలో ఎవరూ చేయలేని సాహసం చేశావు దేవ్. ఒక అమ్మాయి చనిపోయినట్టుగా నాటకం ఆడి రీపోస్ట్ మార్టంలో కూడా ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడి నీ భార్య మీద నేరం మోపి జైలుకు పంపించావు. సబాష్! ఇటువంటి భర్త ఏ ఆడపిల్లకి ఉండడు. మధుమతి ఎక్కడా? టైం లేదు దోస్తు. మధుమతి ఎక్కడా? ఇప్పుడు కావాల్సింది మధుమతి గురించి కాదు. నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికావు. యువర్ అండర్ అరెస్ట్. చూడు దోస్తు, నేను కోర్టులో గంట పర్మిషన్ తీసుకుని వచ్చాను. అర్జెంటుగా మధుమతిని సబ్మిట్ చేసి నా భార్యను బయటికి తీసుకుని రావాలి. అది నీ డ్యూటీ కాదు, నా డ్యూటీ. ఇన్ని రోజుల నుంచి తప్పించుకున్నావు, ఇంకా తప్పించుకోలేవు. పిచ్చిగా మాట్లాడుకో. అవతల టైం లేదని చెప్తే నీకు అర్థం కావడం లేదా? నేను నా భార్యని కాపాడుకోవాలి. మధుమతి నీ దగ్గర లేదంటే ఎక్కడుందో నాకు తెలుసు. దేవ్, ఇప్పటి వరకు చేసిన తప్పులు చాలు. మళ్ళీ ఇంకో తప్పు చేయాలని చూడకు. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను వెళ్ళాలి. ఆగు దేవ్, లేకపోతే షూట్ చేయాల్సి వస్తుంది. ఎంత కప్పిపుచ్చుకున్నా నిజం ఏదో ఒక రోజు బయట పడక తప్పదు. ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. నువ్వు, ఈ తుపాకీ, ఈ ప్రపంచంలో ఏ శక్తి నా భార్యని కాపాడుకోవడానికి వెళ్తున్నా నన్ను ఆపలేవు. దేవ్, నా మాట విని లొంగిపో. నా మీనమని బయటికి తీసుకొచ్చే వరకు ఎవడి మాట వినను. Hey!